ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము 27వ కీర్తన 13వ వచనము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ప్రియమైన వారలారా, దావీదు ఈ వాక్యము ద్వారా చెప్తున్నారు, యెహోవా దయను పొందుకుంటాను అనే నమ్మకము మనలో లేనట్లయితే మనము ఏమవుతాము అని. నిజమే కదా, మన పట్ల ఆయన దయ లేదు అని అనుకుంటే ఆ జీవితం చీకటిమయంగా ఉంటుంది. కాబట్టి మనందరము కూడా యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యముగా ఉండాలి. దేవుడు మనలను సృజించినప్పుడు మన పట్ల తన మనస్సులో ప్రత్యేకమైన సంకల్పమును కలిగి ఉన్నారు. నీవు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి అన్న విషయాన్ని గ్రహించాలి. ఆయన దయను మనం పొందుకుంటున్నాము అని పూర్ణ మనసుతో నమ్మాలి అని దేవుడు ఆశపడుచున్నారు. ఆయన నీ పట్ల ఒక లక్ష్యమును కలిగి ఉన్నారు, దానిని నెరవేర్చగల సమర్థుడు అనే సంపూర్ణ నిరీక్షణతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతిదినము మన జీవితంలో మంచి సంగతులు జరగాలని ఆశిస్తున్నారు. కాబట్టి మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని వారిగా కనబడకూడదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. ఈ లోకంలో దేవుని దయను ప్రతినిత్యము మనము పొందుకుంటున్నాము అన్న నమ్మకముతో మనందరము కూడా జీవించాలని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయములో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మీ దయను పొందుదనన్న నమ్మకము మాకు లేకపోతే మేము ఏమవుతాము తండ్రి. యేసయ్య, మీ పట్ల నమ్మకము కలిగి మీరు మమ్మల్ని చూస్తున్నారు, మీరు మాకు ప్రతి విషయములో తోడుగా ఉంటారు అనే నమ్మకముతో మేమందరము కూడా ముందడుగు వేసే కృపను మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మనస్సును మీరు చూడండి ప్రభువా. వారు ఏదైతే పనిని ప్రారంభిస్తున్నారో, ఏదైతే విషయంలో ప్రభువా వారు ఎదురు చూస్తున్నారో, ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారు, మీరు సహాయము చేస్తున్నారు. మీ దయను కృపను మేము పొందుకుంటున్నాము అనే విశ్వాసముతో ముందడుగు వేసేందుకు మా అందరికీ కూడా కృపను అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.